బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నా డిఎంకే ఒక్కటైంది. పన్నీర్ సెల్వం పట్టు నెగ్గించుకుండ్రు. విలీనం ఖాయమైంది. శశికళ, టీటీవీ దినకరన్తో సహా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి బహిష్కరించిండ్రు. నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తమతోనే ఉన్నారని విలీనం గురించి ప్రకటన చేసిండ్రు ఆర్థిక మంత్రి డి జయకుమార్. ప్రభుత్వాన్ని పళనిసామి నడుపుతుండగా పార్టీని ఎవరు నడుపుతారనే ప్రశ్నకు జయకుమార్ ఇంకా జవాబియ్యలేదు. ఇక నుంచి పార్టీ నాయకులతో వేసే కమిటీని పార్టీ నడుపుతుందని చెప్పిండ్రు. అన్నా డిఎంకే ఒక్కటైంది. పన్నీర్ సెల్వం పట్టు నెగ్గించుకుండ్రు. విలీనం ఖాయమైంది. శశికళ, టీటీవీ దినకరన్తో సహా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి బహిష్కరించిండ్రు నేతలు. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తమతోనే ఉన్నారని విలీనం గురించి ప్రకటన చేసిండ్రు ఆర్థిక మంత్రి డి జయకుమార్. ప్రభుత్వాన్ని పళనిసామి నడుపుతుండగా పార్టీని ఎవరు నడుపుతారనే ప్రశ్నకు జయకుమార్ ఇంకా జవాబియ్యలేదు. ఇక నుంచి పార్టీ నాయకులతో వేసే కమిటీనే పార్టీని నడుపుతుందని చెప్పిండ్రు. అన్నా డిఎంకే పార్టీల పరిణామాలను భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, శశికళనే పార్టీకి దూరంగా ఉంచేదాకా వెళ్ళిందంటే దీని గురించి ఏమనుకోవచ్చు మనం? సుమలత, కొద్దిసేపటి కిందట చెన్నైలో 20 మంది మంత్రులు వీళ్ళంతా కలిసి కూర్చున్నారు. ఎందుకంటే పన్నీర్ సెల్వం నిన్న 2-3 రోజుల క్రితం ఒక ప్రపోజల్ పెట్టిండు. అదేం ప్రపోజల్ అంటే, నేను మళ్ళా అన్నా డిఎంకే పార్టీ మీ అందరితో కూడా కలిసేందుకు సిద్ధం. అయితే ఒక్క కండిషన్ ఏంటంటే, శశికళ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి దూరం పెట్టాలి. వాళ్ళు పార్టీలో ఉంటే మాత్రం మేము మళ్ళా తిరిగి రాను అని ఒక ప్రపోజల్ పెట్టిండు. ఈ ప్రపోజల్ పళనిస్వామితో సహా మంత్రులందరికీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆర్కే నగర్ ఎలక్షన్స్ లో మనం చూసినాం. ఆర్కే నగర్ ఎలక్షన్స్ లో టీటీవీ దినకరన్ ను క్యాండిడేట్ గా శశికళ పెట్టింది. ముఖ్యమంత్రి పళనిస్వామి అయినప్పటికీ మొత్తం పార్టీ ప్రభుత్వం మొత్తం కూడా టీటీవీ దినకరనే చూస్తున్నాడు. ఆయన శశికళ బంధువు కాబట్టి ఒకవేళ ఆర్కే నగర్ లో గనక టీటీవీ దినకరన్ గెలిస్తే మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తాడు అని అందరికి కూడా సందేహాలు ఉన్నాయి. తర్వాత ఈ ఆర్కే నగర్ బై ఎలక్షన్స్ ప్రచారం జరిగినప్పుడు ఒక ట్రెండ్ తెలిసింది ఏంటంటే, చాలా మంది కూడా ఇప్పటికి కూడా పన్నీర్ సెల్వంకే ప్రజల మద్దతు ఉన్నది. ఎందుకంటే శశికళను మన్నార్గుడి మాఫియా అని అంటారు. శశికళ మీద జైలుకు పోయినా ఒక్క పర్సన్ కూడా, అంటే చాలా మందికి తమిళనాడులో చాలా మందికి కూడా శశికళ మీద సింపతి లేదు. పైగా ఇంకా కూడా శశికళ మీద కోపం ఉన్నది. మొన్న ఆర్కే నగర్ బై ఎలక్షన్స్ లో మనం చూసినాం. దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టినా సరే అక్కడ సర్వేలన్నీ కూడా పన్నీర్ సెల్వం క్యాండిడేట్ మళ్ళా గెలుస్తాడని చెప్పినాయి. దీంతో పళనిస్వామి వాళ్ళకు కూడా అర్థమైంది. పన్నీర్ సెల్వం ఏదైతే ప్రపోజల్ పెట్టిండో ఆ ప్రపోజల్ బాగా నచ్చింది. ఇవాళ మీటింగ్ లో 20 మంది మంత్రులు సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి జయకుమార్ తో సహా మొత్తం కీ మినిస్టర్స్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత వీళ్ళంతా ఒక్క దిక్కు కూర్చొని చెప్పింది ఏంటంటే, శశికళ, దినకరన్ వీళ్లను పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళను రానియం, వీళ్ళని జోక్యం చేసుకోనియం, వీళ్ళని పూర్తిగా పక్కన పెడతాం పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో అని వాళ్ళు స్పష్టంగా వీళ్ళు మంత్రులంతా కలిసి చెప్పిర్రు. సో ఇక పన్నీర్ సెల్వం కూడా ఒకటే కండిషన్ పెట్టిండు, శశికళ ఫ్యామిలీ వీళ్ళు ఉంటే మాత్రం నేను రాను, వాళ్ళు లేకుంటే మళ్ళా పార్టీకి వచ్చేందుకు సిద్ధం అని చెప్పిండు. ఒక కాంప్రమైజ్ ఫార్ములా ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు తెలుస్తున్నది. పళనిస్వామి చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవుతాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అంటే అన్నా డిఎంకేలో అధ్యక్ష పదవి ఉండదు, ప్రధాన కార్యదర్శి కీ పోస్ట్ కాబట్టి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పన్నీర్ సెల్వం అవుతాడు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి కంటిన్యూ అవుతాడు. ఈ కాంప్రమైజ్ ఫార్ములా ఇద్దరి మధ్య 2 రోజులుగా నడుస్తున్నది. ఈ కాంప్రమైజ్ ఫార్ములాకు ఇవాళ ఇప్పుడు మంత్రులందరూ కూడా జైకొట్టారు. కారణం ఏంటంటే 133 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 121 మంది పళనిస్వామి వైపు ఉంటే, అంటే మొన్నటి వరకు శశికళ వైపు ఉంటే, ఈ 12 మంది ఏమో పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు. అయితే ఆ 122 మంది ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ మళ్ళా
21 కావాలి, ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందో ఏందో తెలియదు, ఇది డిఎంకేకు ప్లస్ పాయింట్ అవుతుందా, పార్టీ కుప్పకూలుతుందా, ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. పళనిస్వామి కూడా ఏమనుకుంటుండంటే ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలి. ఇప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు ఉంటుందా అంటే అది డౌటే. ఎందుకంటే మళ్ళా ఆర్కే నగర్ లో కనుక తప్పిపోయి దినకరన్ గిట గెలుస్తే కనుక ఆయన్ను ముఖ్యమంత్రి శశికళ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన వైపు శశికళ ఉంటది అని ఆయనకు కూడా అర్థమైంది. అందుకని ఆయన ఏదైతే పన్నీర్ సెల్వం ప్రపోజల్ పెట్టిండో దానికి ఓకే అన్నాడు, మంత్రులందరితో రాజకీయం నడిపించిండు. ఎమ్మెల్యేలు కూడా ఎంతకాలం ఈ ఫ్యామిలీ మెంబర్ శశికళ ఫ్యామిలీ మెంబర్ డామినేషన్ ఎంతకాలం, మన పార్టీ బాగుంటుంది మనం కూడా మంచిగా ఉంటాం, లేకపోతే డిఎంకే వచ్చి మళ్ళా పవర్ లోకి వస్తుందని వాళ్ళంతా అనుకున్నారు. పన్నీర్ సెల్వం ఏదైతే ప్రపోజల్ పెట్టిండో దాన్ని ఓకే చేసారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు చెన్నైలో లేనట్టు తెలుస్తున్నది, చెన్నైకి వస్తున్నట్టు తెలుస్తున్నది. పన్నీర్ సెల్వం చెన్నైకి వచ్చిన వెంటనే ఇంకా మిగతా వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉన్నది. అయితే జయకుమార్ ప్రకటించిన దానికైతే ఇప్పుడైతే పార్టీని నడిపేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం అన్నాడు, కానీ పన్నీర్ సెల్వమే ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం ఉంది, చీఫ్ మినిస్టర్ గా పళనిస్వామి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పుడు శశికళ దినకరన్ ఏం చేస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే శశికళన ఇప్పుడు జైల్లో ఉన్నది, ఏం చేయలేదు, 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలి, ఇంకో 6 ఏళ్ల పాటు పోటీ చేయొద్దు, 10 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి కూడా వీల్లేదు. శశికళ భర్త దినకరన్ వీళ్ళ చేతిలో పూర్తి పార్టీ గుప్పిట్లో ఉన్నది. అయితే జయలలితకు శశికళకు ఇద్దరికి తేడా ఏంటంటే జయలలితకేమో పబ్లిక్ లో ఫుల్ మంచి పేరు ఉన్నది, జయలలితకు ఎంత మంచి పేరు ఉన్నదో శశికళకు అంత చెడ్డ పేరు ఉన్నది. కొద్దిమంది అయితే చాలా మంది అనుకుంటారు పబ్లిక్, అది నిజమా కాదా అనేది పక్కన పెడితే జయలలితను చంపింది శశికళ అని చాలా మంది పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, బట్ అనుకోవడం వల్ల ఆ చెడ్డ పేరు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇంకా శశికళతో కనుక కంటిన్యూ అయితే మన పరిస్థితి కూడా మంచిగా ఉండదని ఎమ్మెల్యేలు అంతా కూడా అనుకుంటున్నారు. అందుకనే ఈ నిర్ణయం వాళ్ళంతా కలిసి కూడా కూర్చొని తీసుకున్నారు. మొత్తం మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, ఆల్రెడీ 12 మంది ఎంపీలు పన్నీర్ సెల్వం క్యాంపులో ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కలిసి కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నారు. శశికళ వైపు అయితే ఇప్పటికైతే ఎమ్మెల్యేలు ఎవ్వరు ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. రాజకీయాల్లో నిజంగా చాలా ఖచ్చితంగా ఆశ్చర్యం అనే చెప్పాల్సి ఉంటుంది. మొన్నటి వరకు 123 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోవడం కూడా ఖచ్చితంగా ఆశ్చర్యమే. అంటే పవర్ ఉన్న వాళ్ళ చేతిలో జైలుకు పోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభావితం చేసి ఉంటాయి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రోల్ కూడా మనం చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎంత కాదన్నా ఈ వీళ్ళిద్దరి మధ్య డీల్కు కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళు ప్రెషర్ వల్లనే ఇద్దరు ఒకటేరని మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతున్నది. వాళ్ళు ఒప్పుకోకుండా, ఎందుకంటే తంబిదురై ఢిల్లీలో ఉన్నాడు, 2 రోజుల పాటు తంబిదురై శశికళ క్యాంపు వ్యక్తి, 2 రోజుల ఆయన బీజేపీ నేతలందరినీ కూడా కలుస్తున్నాడు. ఈ కాంప్రమైజ్ ఫార్ములా కూడా పన్నీర్ సెల్వం తోటి చెప్పించింది బీజేపీయే. ఎందుకంటే అన్నాడీఎంకే సపోర్ట్ బీజేపీకి అవసరం. తమతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నది శశికళ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపించింది, వాళ్ళు ఎంత కాదన్నా. తర్వాత ఈ దినకరన్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారం అంతా కూడా ఢిల్లీ పోలీసులు బయటకు తీసుకొచ్చారు. కాబట్టి పళనిస్వామి కూడా కేంద్ర ప్రభుత్వంతో శత్రుత్వం కోరుకుంటలేడు. సో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ కీ రోల్ పోషించిందనే చెప్పాల్సి ఉంటుంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. We all together sit and decide entire according to the views of the basic party men, all district secretaries, all headquarters secretaries, all MLAs, all ministers. Their all intention is to dealing the TTV Dinakaran. What is the number you have, sir? What is the strength number you have with you? General secretary, sir, in that case. What is the strength of MLAs you have with you now? 122.
Then Petrivel and Tangatam Selvan are now speaking against you. They are also with us. Then who will They are be the also general with us. secretary? So who will be the general secretary? Who will take up the role? What role of Mr. O. Pannirselvam would That play? only I already previously told my in interview. So that we will form a committee.